మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ ఇప్పు రామచంద్ర నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు గౌరవవందన స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకనిక, జిల్లా అధికారులు, పుర ప్రముఖుల, విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 15 తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తుందని రామచంద్ర నాయక్ అన్నారు. హామీనిచ్చిన 6 గ్యారెంటీలలో అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే 2 గ్యారెంటీలను ప్రారంభించిన చరిత్ర సృష్టించామని అన్నారు రామచంద్ర నాయక్. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తుంది. ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయస్థం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలో వచ్చిన 48 గంటల్లోనే ప్రారంభించి ప్రతి హామీని అమలు చేస్తూ ముందుకు సాగుతుంది. మహాలక్ష్మి పథకం కింద ప్రతి హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో 2 గ్యారెంటీలను ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే అమలు ప్రారంభించి చరిత్రను సృష్టించింది. ఆడబిడ్డలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని సౌకర్యాన్ని కల్పించాం. ఈ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 1,89,00,000 మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. గ్రామ పాలనా అధికారులు